హాయ్ ఫ్రెండ్స్, చౌక వెంకటగిరిలో పాలకేంద్రంలో 50 రూపాయలకే చికెన్ బిర్యానీ ఇస్తున్నారు. మనమైతే వెళ్దాం రండి. హలో ఫ్రెండ్స్, మొదటిగా మనం పిగిలాం నుంచి వెంకటగిరి వెళ్ళే రూట్లో 18 కిలోమీటర్లు పడుతుంది. ఆ 18 కిలోమీటర్లు ఎలా ఉంటుందంటే రోడ్డు కొంచెం బాగుండదు. మేమైతే చిన్నప్పుడు చదివిన స్కూల్ అండి అది. ఆ స్కూల్లో బాగా చదువు చెప్తారు. మా టీచర్స్ మాత్రం వేరే లెవెల్ అండి. ఇదిగో ఈ రైట్ సైడ్లో కనబడుతున్న హాస్టల్లోనే మేము ఉండింది. దాన్ని దాటుకోగానే నిడిగిలి స్టేషన్ అని వస్తుందండి. ఆ నిడిగిలి స్టేషను మనం ఎక్కడికైనా పోవాలనుకుంటే అర్జెంట్ పని మీద ట్రైన్స్ కొన్ని అక్కడ ఆగుతాయి. అక్కడైతే ఎక్కిపోవచ్చు. దాన్ని దాటుకోగానే మనకు గాజులపల్లి అనే ఊరు వస్తుంది. ఆ గాజులపల్లి స్పెషాలిటీ ఏంటంటే చుట్టుపక్కల మామూలుగా ఈ పొలాలు అండ్ అక్కడ వాతావరణం కూడా చల్లగా ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే అక్కడ మామిడి చెట్లని అన్ని చెట్లని ఉంటాయి. మేము నిడిగిల్లో ఈరోజు ఏందో పోలేరమ్మకి ఏదో పెట్టుకున్నారు. మేము బంగారపేట ఎంట్రీ అయిన తర్వాత మొదటగా మనకు కనబడేది రాముల వారి గుడి. ఆ రాముల వారి గుడి ఎంతో అందంగా కట్టారండి. రంగులు కూడా పెయింటింగ్ కూడా వేరే లెవెల్లో వేశారు. దాన్ని దాటుకున్న తర్వాత మనకు రాపూరు మొత్తం రింగ్ రోడ్ వస్తుంది. ఆ రోడ్డు దాటుకున్న తర్వాత మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చాము. ఇదే పాలకేంద్రం అండి. పాలకేంద్రంలో బిర్యానీ రాగి చెట్టు కింద ఫేమస్ అండి. దానికి 50 రూపీస్కే బిర్యానీ, దానికి ఒక లెగ్ పీసు, ఒక ఎగ్గు, చికెన్ శార్వా, మజ్జిగ చారు అవన్నీ ఇస్తారండి. మాకు తెలిసిన వాళ్ళే, మేము డైలీ కస్టమర్స్ అక్కడ చూడండి ఎప్పుడు జనాభా కితకితలు ఆడుతుంటారు. ఇప్పుడు కూడా కట్టించుకొని కొంతమంది చాలామంది వెళ్ళిపోయారు. మేము సైడ్ ఒకరంతా కొంచెం కాసేపు ఆగాము, వాళ్ళు పోనీ తర్వాత తీసుకుందామని. ఇప్పుడు అన్న కూడా చాలామంది ఆపకుండా నా నుంచి కడతా పార్సల్ చేస్తా ఉన్నాడు, చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు. తర్వాత అన్న ఈ విధంగా వీడియో తీసుకోవాలన్నా, మేము యూట్యూబర్నా అని చెప్తే ఈ విధంగా సరే తీసుకోతాముడా అని చెప్పాడు. ఇదిగోండి మా వాళ్ళు నాతో కూడా వచ్చిన వాళ్ళు పిల్లకాయల వాళ్ళు. ఈ విధంగా వచ్చాము మేము వీడియో తీసుకోవడానికని. తర్వాత అదిగో చూడండి ఆయన కూడా రైస్ ఎంత వేస్తున్నాడో. ఆ రైసు దానికి మజ్జిగ చారు అండ్ శార్వా, దానికి చికెన్ కర్రీ, చికెన్ గోటి కూర అన్నీ ఉన్నాయి. ఇంకా గోంగూర పచ్చడి, చికెన్ ముక్కలు, లెగ్ పీసులు అని చెప్పారు కదా, ముక్కలు, ఎగ్గు, చికెన్ కర్రీ మామూలుగా ఇంటికాడ చేసుకుంటా ఆ విధంగా చేసి పెట్టినారు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. ఇంతకుముందు కూడా చాలాసార్లు తినున్నాము, బాగుంటుంది. మీరు కూడా ఇక్కడ వెంకటగిరికి ఎప్పుడైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా రండి, ఒకసారి తినండి. మీరే ఇంక మళ్ళీ వస్తుంటారు వచ్చినప్పుడల్లా. ఇక్కడైతే బాగుంటుందండి వెంకటగిరిలో. ఇది ఎక్కడంటే కరెక్ట్గా పెట్రోల్ బంక్ ఎదురుగా రాగి చెట్టు కింద ఉంటుందండి. ఫ్రూట్ జ్యూస్ షాప్ ఎదురుగా ఉంటుంది. అక్కడ సూపర్ అండి. ఇదైతే మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి ఖచ్చితంగా, మర్చిపోకండి. చూడండి ఆ రైసు పెట్టడం కానీ కొంచెం బాగా సింపుల్గా హైజీనిక్గా ఉంది. అక్కడ ఏమేమి చూడండి, అడ్డాలు గిడ్డాలు ఏం లేవు. చూడండి నీట్గా కడుతున్నాడు అన్న. పార్సల్ కూడా ఎంత నీట్గా కడుతున్నాడంటే చక్కగా ఉంది, సూపర్గా ఉంది. తర్వాత అయితే నేను అది 180 రూపీస్ అని చెప్పాడు. 180 రూపీస్ ఎలా అయిందంటే మేము 2 పార్సల్ తీసుకున్నాము. మిగతాకి మేము చికెన్ ముక్కలు ఇది కట్టించుకున్నాము. తర్వాత దాన్ని దాటుకొని చూడండి ఫ్రూట్స్ కూడా ఇక్కడ అమ్ముతుంటారు. ఈరోజు కురగంట రామకృష్ణ గారి బర్త్డే మా ఎమ్మెల్యే ఆయన బర్త్డేకి మా ఊరి నుంచి కూడా చాలామంది 15 మంది 20 మంది క్యాటరింగ్ అని వచ్చారు. మాకు చెప్పారు కానీ మాకు కుదరదు అని చెప్పి మేము ఆగిపోయాము. వాళ్ళైతే క్యాటరింగ్ అయితే వెళ్ళారు. అక్కడ ఫుడ్ కూడా మంచి ఫుడ్ నేనైతే ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా సుప్రీం రెస్టారెంట్, ఖచ్చితంగా రావాలి. లోపల వేరే లెవెల్లో ఉంటుందంట. తర్వాత దాన్ని దాటుకోగానే మనం చిన్నప్పుడు అని చూస్తున్నాను నేను, ఎస్టీ ఫ్రాన్సిస్ చర్చ్ అది. ఆ చర్చ్ చాలా ఫేమస్ వెంకటగిరిలోనే అలాంటి చర్చ్ ఎక్కడా లేదు. ఇక్కడ అడ్ రోడ్లోనే ఉంది. అడ్ రోడ్ దాటుకోగానే కొంచెం అమ్మిడిగా మనం అడ్ రోడ్ దగ్గరగా పోయినప్పుడు అక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కాడికైతే మేము వచ్చాము. బండిలో పెట్రోల్ అయిపోయింది, గుడిస్తాము లేకే పెట్రోల్న పట్టించుకుందాం అని చెప్పి వచ్చాము పెట్రోల్ బంక్ కాడికి. పోయే దారిలోనే చాలా ఫేమస్ అయిన మామాస్ హోటల్ అవన్నీ చాలా కనబడతాయి. ఇప్పుడైతే మేము పెట్రోల్ బంక్ వచ్చేసి వెయిట్ చేసాము. చాలామంది పెట్రోల్ బంక్ కూడా చాలామందే ఉన్నారు. ఇప్పుడు మా ముందరైతే ఒక 2 ఉన్నారు. ఆ 2 అయిపోయిన తర్వాత మేమైతే
రూపాయలకి పెట్రోల్ కావాలని చెప్పాము. ఆ స్కానర్ ఇస్తాను ఆగండి తమ్ముడు అని చెప్పాడు. ముందు చూస్తే అక్కడ సిలిండర్స్ ఉన్నాయి. ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు అక్కడ సిలిండర్స్ యూజ్ చేస్తారు. తర్వాత కరెంట్ పోయినప్పుడు అక్కడ జనరేటర్ కూడా అవైలబుల్లో ఉంటుంది. సీసీ కెమెరాలు కూడా ఉంటాయి పక్కనే. అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా బాగుంటాయి. ఇదిగో అన్న స్కానర్ ఇచ్చాడు. ఆ స్కానర్ ఇచ్చిన తర్వాత నేనైతే 100 రూపీస్ అయితే పే చేశాను. ఆ పే చేసిన తర్వాత చూడండి అదిగో పే అవుతుంది. కనెక్టింగ్ సెక్యూర్ అని పడింది. ఆ కనెక్ట్ అయింది. తర్వాత అన్న అయితే పెట్రోల్ అయితే పడుతున్నాడు చూడండి. మా బండికి స్పెషాలిటీ అన్ని బండ్లకి వెనకాల ఉంటాయి పెట్రోల్ పడుచుకోవడానికి. దీనికైతే ముందు ఉంటుంది. వేరే లెవెల్లో ఉంటుంది. బండి కూడా కొంచెం బాగా మైలేజ్ ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ పెట్రోల్ కూడా పడిచేసుకొని మొత్తం ఆ పెట్రోలు పడుచుకొనేసి దాన్ని మూత వేసి చూపించాను ఒకసారి మీకు. ఈ విధంగా ఉంటుంది పెట్రోల్ అనేది అని చెప్పి చూపించాను. ఆ తర్వాత అక్కడ కారు ఆపుకున్నారు. కారు ముందు అది ఉన్నది కదా, కెనాట్ యూజ్ ఏదో చెప్పుంది కదా, ఆ విధంగా బండికి యూజ్ చేయకూడదు మామూలు ఏదంటే అది అని చెప్పి చెప్తున్నారు. దాన్ని దాటుకోగానే మేము ఇంకా ఇంటికైతే బయలుదేరాలి అనుకున్నాం. ఇంకేమైనా ఆపుకోవాలనుకుంటే ఆపుకోలేదు. ఆ రాపూర్కి మా ఊరికి వెళ్ళే రూటు అంతా ఇది రింగ్ రోడ్డు బాగుంటుంది. ఆ రాపూర్ ఘాట్ రోడ్ కూడా మేము ఒకసారి పోయి చూపిస్తాను. పెంచలకోన రూట్లో ఆ రూట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది.